వారిగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా శాసనసభ నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా సమన్వయం చేస్తూ సమన్వయకర్తలు నేసి సమీకరణ మీద సమీక్షలు చేయాలనే సలహాలు వచ్చినాయి. కొంతమంది వాళ్ళ ప్రాంతాలలో ఉన్న ఎన్ని మండలాలు 50 కిలోమీటర్ల లోపల ఉన్నాయో వాళ్ళు సలహా ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇంకా కొంతమంది మిత్రులు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు ఈ సమావేశం అయిన తర్వాత వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి నాయకులతో సమీక్ష చేసుకొని ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని మళ్ళొక 2-3 రోజులల్లో పూర్తిగా మనకు ఎంతమందిని సమీకరించగలుగుతామో వాటి విషయాలు కూడా మనకు చెప్తామన్నారు. అదేవిధంగా ఈ బహిరంగ సభకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు డెకరేషన్స్ కావచ్చు, లేదా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చేది ఎట్లా అనేది, అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ మీద కూడా మనం ఏ రకమైన చర్చ చేయాలనేది, అదేవిధంగా మనం అక్కడ బహిరంగ సభ పెట్టుకొని ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడి ఇంటికి పోవడమే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడమే కాకుండా పరిపాలన తెలిసి గతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్ రాబోయే 12 నెలల్లో ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మనం రైతులను ఆదుకుంటామో కూడా మన వైపు నుంచి కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలని చెప్పి కూడా మిత్రులు చెప్పాలి అని చెప్పి సూచన చేశారు. అదేవిధంగా గ్రామాలలో డప్పు కొట్టి చాటింపు చేయడం ద్వారా రాహుల్ గాంధీ గారు వస్తున్నారని చెప్పి అన్ని గ్రామాలల్లో మారుమూల పల్లెల్లో తాండాలలో కూడా రాహుల్ గాంధీ గారి పర్యటన మీద డప్పు చాటింపు చేయాలని మిత్రులు చాలా విషయాలు చెప్పిండ్రు. అదేవిధంగా పెద్దలు మాట్లాడుతూ నాకు చెప్పిండ్రు, జిల్లాల నుంచి వచ్చే వాళ్ళ మొబిలైజేషన్ వాళ్ళు తెచ్చుకున్న దీని ప్రకారం వాళ్ళ బ్యానర్లు ఆ జిల్లా వాళ్ళ నియోజకవర్గ వాళ్ళు బ్యానర్గా పట్టుకొని వాళ్ళు గ్రౌండ్కు నడుచుకుంటూ వస్తే ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిండ్రో కూడా కొంత సమాచారం అందడానికి అవకాశం ఉంటుందని సూచనలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి నాయకులు రైతు సంఘర్షణ సభ అనే కంటే సింపుల్గా రైతు గర్జన అంటే క్యాచీగా ఉంటుంది, ప్రజలకు అర్థమైందని వారు సూచన చేసిండ్రు. చిన్న కూడా ఈ టైటిల్ విషయంలో కొన్ని సూచనలు చేసిండ్రు. అదేవిధంగా ఈ బహిరంగ సభలో మాట్లాడడానికి అవసరమైన రాహుల్ గాంధీ గారి స్పీచ్లో ఏ అంశాలను క్రోడీకరించి పెడితే బాగుంటుందో వాటి విధి విధానాల మీద కూడా మనం స్పష్టంగా చర్చ చేసుకొని అందులో పొందుపరిస్తే బాగుంటుందని కోదండ రెడ్డి లాంటి పెద్దలు కొంతమంది ఇచ్చేసిండ్రు. అదేవిధంగా వెహికల్స్ విషయంలో స్థానికంగా ముందే సమీకరించుకోవడమే కాకుండా ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ డిపోలలో కావచ్చు, వాటన్నిటిని కూడా సమీకరించుకోవడానికి అవసరమైనట్టు కొన్ని కమిటీలను వేసుకొని ప్రభుత్వ అధికారులతోని ఆర్టీసీ సిబ్బందితో కూడా చర్చించాలని చెప్పిండ్రు. అదేవిధంగా మా మహిళా సోదరిమణులు మహిళలకు సంబంధించిన విషయాలను మహిళలకు కూడా ప్రాధాన్యత ఉండాలని చెప్పిండ్రు. అదేవిధంగా దళితులకు గిరిజనులకు ఆనాడు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూముల్ని వాళ్ళని యజమానులను చేస్తాం, వాళ్ళకు కావాల్సిన హక్కులను కల్పిస్తామంటే కూడా మంచిగా మనకు విషయం ఉంటుంది అని చెప్పారు. పోడు భూముల గురించి కొంతమంది చెప్పారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూస్ కూడా చేసుకోవాలని సూచనలు చేసిండ్రు. చిన్న ఓరుగల్లు పోరుగల్లు అనే టైటిల్ పెట్టుకుంటే కూడా మంచిదనే సూచన చేసిండు. ఇలా మిత్రులు చాలామంది చాలా విషయాలు వివిధ సూచనలు చేసిండ్రు. అయితే ఇందులోకి వెళ్ళి కొన్ని రాసుకున్న దాంట్లో మేము అంటే ఒక్కొక్కటి కొన్ని అంశాలను ఏవైతే ఇప్పుడు అనుకుంటున్నామో వాటిని మీ దృష్టికి కొన్ని అంశాలను అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని మేము మాట్లాడుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల ద్వారా మీకు సూచన చేస్తున్నాం, మీకు భవిష్యత్ కార్యాచరణను ఇస్తున్నాం. ఈ భవిష్యత్ కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇక్కడ నుంచి సందేశాన్ని తీసుకొని మీ ప్రాంతాలకు వెళ్ళి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో
రాష్ట్ర స్థాయిలో వాళ్ళ హోదాలను వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి రాబోయే రోజుల్లో మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అంటే మౌత్ టు మౌత్ ప్రచారం కావచ్చు, వీటన్నిటిలో మనం విస్తృతంగా పాల్గొనాలన్న ఆలోచనతోటి 25, 26, 27 అంటే ఈరోజు 23 తారీఖు, రేపు ఒక్కరోజు వదిలేసి 25, 26, 27 ఈ 3 తేదీలల్లా 25 తారీఖు రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న మేము అంటే పిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, సిఎల్పి గారు కావచ్చు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు, స్టార్ క్యాంపెయినర్ కావచ్చు, మిగతా ముఖ్యమైన నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు 25 తారీఖు రోజు కరీంనగర్ జిల్లా పర్యటన. ఇక్కడున్న కరీంనగర్ జిల్లా నాయకులకు నా సూచన ఏంటంటే, రాని నాయకులందరితో కూడా మాట్లాడి, పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, జీవనన్నతో మాట్లాడి, పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి, ఆ జిల్లా పార్టీ అధ్యక్షులతో మాట్లాడి కరీంనగర్లో మనం ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. మండలాల నాయకులు, నియోజకవర్గ నాయకులు, 6 జిల్లాలు అయిందనుకుంటా కరీంనగర్ దగ్గర వాళ్ళందరితో కూడా మేమందరం అక్కడికి వచ్చి మీతో కూర్చొని సమీక్ష చేసుకొని మాట్లాడుకొని వాళ్ళందరితో చర్చించుకొని వాళ్ళ సలహాలు సూచనలు ఇక్కడ ఎట్లయితే తీసుకున్నామో కరీంనగర్ జిల్లాలో 20 తారీఖు నాడు సమీక్ష చేసుకొని అందరితో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే ఇది ప్రిపరేటరీ వర్క్లో మొదటి భాగంగా ఉంటుంది. కాబట్టి ఆ జిల్లా నాయకులకు నా విజ్ఞప్తి, నా సూచన, 20 తారీఖు రోజు 4 గంటలకు అట్లా మేము కరీంనగర్ జిల్లాకు వస్తాము. అక్కడ ఉండే నాయకులందరూ కూడా ఈ సందేశాన్ని ఇచ్చి మేమందరం అక్కడికి వస్తున్నామని చెప్పి 20 తారీఖు రోజు సమీక్ష కోసం ఏర్పాటు చేయడానికి మీరు కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 26 తారీఖు రోజు ఖమ్మం జిల్లాకి వెళ్తాం. ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా నాయకులకు నా సూచన, పోట్ల నాగేశ్వరరావు గారు లేకపోతే దుర్గాప్రసాద్ గారు ముఖ్యమైన నాయకులు అక్కడ ఏర్పాట్లు చూసుకోవాల్సిన జిల్లాలో ఉండే కీలకమైన నాయకులకు నా సూచన, 26 తారీఖు రోజు ఖమ్మం జిల్లాలో కూడా మీ జిల్లాలో ఉన్న పరిస్థితులు, నియోజకవర్గాలు ఏ విధంగా మనము సభను విజయవంతం చేస్తామో మీతో కూడా సమీక్ష చేయడానికి జిల్లాకు వస్తాం. జిల్లాలో ప్రిపరేటరీ ఏర్పాట్లు చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. 27 తారీఖు రోజు మన నల్గొండ జిల్లాకు వస్తాం. నల్గొండ జిల్లా కూడా ఇక్కడికి వచ్చిన నల్గొండ నాయకులు, రాని నాయకులందరితో మాట్లాడి 27 తారీఖు రోజు నల్గొండ జిల్లాలో మనం సమీక్ష చేసుకోవడానికి ఏర్పాటు చేయాలి. ఎందుకు ఈ 3 ఉమ్మడి జిల్లాలను మనము దీన్ని పెట్టుకున్నామంటే, వరంగల్కి ఈ 3 జిల్లాలు దగ్గర, ఈ 3 జిల్లాలలో 7 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి ఉంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ ఉంది. వరంగల్కి వస్తే వరంగల్ ఉంది. కరీంనగర్కి వెళ్తే కరీంనగర్ అండ్ ఏందని చెప్తాను, కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్, పెద్దపల్లి, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాల వాళ్ళే, అక్కడుండే నాయకులే, అక్కడుండే కార్యకర్తలే, అక్కడుండే మన మిత్రులే ఈ సభను అత్యధికంగా విజయవంతం చేయడానికి పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఈ 7 పార్లమెంట్లకు పార్లమెంట్ వారీగా ఒక సీనియర్ నాయకుడిని చర్చించుకొని వారికి బాధ్యత ఇన్ఛార్జ్ చేస్తాం పార్లమెంట్ల వారీగా. సో అంటే ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు జగ్గారెడ్డి అని ఉన్నాడు, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం జగ్గన్న చూస్తాడు. ఉదాహరణ గీతారెడ్డి గారు ఉన్నారు, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం గీతారెడ్డి గారు చూస్తారు. అట్లా షబీర్ అలీ గారు ఉన్నారు అనుకోండి, వారు కరీంనగర్, ఎందుకంటే వారికి ఆ పక్కన ఉంటుంది. ఇట్లా పెద్దపల్లికి, మహబూబాబాద్కు, వరంగల్ ఉన్నది అనుకోండి, దామోదర్ రాజనరసింహ గారిని, అంటే బయటి లీడర్స్ని ఆ పార్లమెంట్ల వారీగా ఇన్ఛార్జీలు వేస్తాం. కాబట్టి వాళ్ళు ఈ లోపల అక్కడికి వెళ్ళి పరిస్థితులను అంచనా వేసుకొని 28, 29కి 99% మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు మళ్ళీ సమీక్షకు వస్తారు. ఈ లోపల ఈ బాధ్యులను రేపటికి అందరికీ మీకు వివరాలు అందిస్తాం. ఈ పార్లమెంట్ల వారీగా మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ ఉండే, మీరు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి మీరు మీటింగ్ పెట్టాలి. అక్కడ ఉండే పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయన్న, 7 అసెంబ్లీలలో మీరు సమీక్ష చేసుకొని 7 అసెంబ్లీలలో మీరు ఒక అంచనాకు రావాలి. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ మీరు వెళ్ళిందంటే అందులో 7 అసెంబ్లీలు ఉంటాయి. 7 అసెంబ్లీలు మీరు పోయి అక్కడ లోకల్గా ఉండి ఆ నియోజకవర్గం వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అక్కడ ఉన్న స్థితిగతులు ఏంది, అక్కడ బస్ డిపో ఉందా, ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయా, మనం ఎట్లా బుక్ చేసుకోవాలి, అక్కడ ఉన్నోళ్ళు డీజిల్ పట్టించుకునే పరిస్థితులు ఉన్నారా లేరా, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలా, ఏం పరిస్థితి,
ఏందనేది కూడా టోటల్గా సమీక్ష చేసుకోవాలి. రెండవది, మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో 17 పార్లమెంటు ఇన్ఛార్జీలు, అదేవిధంగా ప్రతి పార్లమెంట్లో 7 అసెంబ్లీలకు కోఆర్డినేటర్లను వేసినాము. వీళ్ళపైన ఉపాధ్యక్షులు 2 పార్లమెంట్లు చూసిండ్రు, వారిపైన కార్యనిర్వాహక అధ్యక్షులు 4 పార్లమెంట్లు చూసిండ్రు. మొత్తానికి 119 నియోజకవర్గాలు 17 పార్లమెంట్లల్లో ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాలప్పుడు మనం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నామో ఆ స్ట్రక్చర్ మొత్తము 25, 26, 27 ఈ 3 రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకున్న బాధ్యత ఇచ్చిన నాయకులకు ఎవరి పేరు చెప్పాల్సిన పని లేదు. ఏ పార్లమెంటు నియోజకవర్గానికి, ఇప్పుడు గాలి అనిల్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వారు ఇన్ఛార్జ్, వారు కంప్లీట్గా వెళ్ళిపోయి అక్కడ ఉండి 3 రోజులు 7 అసెంబ్లీలలో ఉన్న స్థితిగతులు, పరిస్థితులు, మొబిలైజేషను వారు కంప్లీట్గా అక్కడికి వెళ్ళి సమీక్ష చేసుకొని అక్కడ ఉండే పరిస్థితులు నాయకులతో మాట్లాడి, అదేవిధంగా ఆ పార్లమెంట్లలో ఉన్న అసెంబ్లీల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ అసెంబ్లీలలో పోయి అన్ని మండలాలు తిరగాలి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆలేరుకు ఉపేందర్ రెడ్డి లేకపోతే ప్రభాకర్ రెడ్డిని ఆలేరుకి వేసినాం. ప్రభాకర్ రెడ్డి అనే నాయకుడు ఆలేరుకి వెళ్ళి అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలు తిరిగి 3 రోజులు 25, 26, 27 రోజుల్లో ఖచ్చితంగా అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళి సమీక్ష చేసి ప్రతి మండలంలో బూత్ ఎన్రోలర్స్ను పిలిపించి, ఎందుకంటే అక్కడ మనకు స్ట్రక్చర్ ఏర్పడ్డది. మండల అధ్యక్షులు, మండల నాయకులే కాకుండా బూత్ వారిగా ఎన్రోలర్స్ ఉన్నారు. ఆ బూత్ వారిగా ఉన్న ఎన్రోలర్స్ను కంపల్సరిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమీక్ష చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్నారా లేదా, పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్సు వీళ్ళని సమీక్ష చేసుకోవాలి. ఈ పార్లమెంటు కోఆర్డినేటర్లు సరైన విధంగా ఈ 3 రోజులు వెళ్తున్నారా లేదా అని ఇన్ఛార్జీలు సమీక్ష చేసుకోవాలి. ఉపాధ్యక్షులు దీన్ని సరైన విధంగా దీన్ని సమీక్ష చేస్తున్నారా లేదా కార్యనిర్వాహక అధ్యక్షులు చూసుకోవాలి. కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ కార్యక్రమంలో ఉన్నారా లేరా, లేకపోతే యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్గా ఉండి ఎక్కడో ఉండి ఏదో చెప్తున్నారా అనే కార్యక్రమాన్ని నేను చూసుకుంటా. నేనేం చేస్తున్నానో నా పైన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారు చూసుకుంటారు. అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు 8 పార్లమెంట్లు ఒకరు, 9 పార్లమెంట్లు ఇంకొకరు, బోసరాజ్ గారు, శ్రీనివాసన్ గారిని కూడా పిలిపించి వీళ్ళని కూడా పెడతాం. అదేవిధంగా మనకు చైర్మన్లు ఉన్నారు, ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్, అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, ఎలక్షన్ కమిటీ చైర్మన్, వీళ్ళందరినీ కూడా సిస్టంలో తీసుకొని ఎక్కడికక్కడ పని విభజన చేసి ఎవరికి వారికి వాళ్ళకు అకౌంటబిలిటీ ఇచ్చి, ఇందులో అంటే దాసో శ్రవణ్ గారు లాంటి వాళ్ళు వారికి అన్ని విద్యలు తెలుసు, కానీ వారు సూచన చేస్తున్నారు. సూచన తర్వాత కొనసాగింపు విషయంలో వారు మాకు కొంచెం అందుబాటులో ఉండలేరు. దయచేసి వారు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారి స్పీచ్లో, సో నా రిక్వెస్ట్ ఏంటంటే వారిని, మేము జన సమీకరణలు ఉంటాం, కానీ ఆ జనాలకు రాహుల్ గాంధీ గారి ద్వారా ఏం సందేశం ఇవ్వాలనో పూర్తిగా క్రోడీకరించి ఒక పేపర్ మీద పెట్టి మీరు ఒక 10 అంశాలను ప్రస్తావిస్తే అందులో ఏది పికప్ చేసుకోవాలో ముఖ్య నాయకులతో మాట్లాడుకొని 1, 2, 3, 4 రాహుల్ గాంధీ గారికి మనకేం కావాలను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళ పర్సెప్షన్ ఒకలాగా ఉండొచ్చు ఇష్యూస్ వైజ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.